కడప నగరంలోని ఎర్రముకుపల్లి సర్కిల్లో మేడే సందర్భంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కార్మిక కోడ్లుగా కుదించడాన్ని ఏఐటియుసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించిందని తెలిపారు. ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు ప్రజానీకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏఐటియుసి కడప జిల్లా సమితి నాయకత్వంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కడప నగర సమితి ఆధ్వర్యంలో 139వ మేడే దినోత్సవ కార్యక్రమాన్ని ఎర్రముక్కపల్లి సర్కిల్ నందు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ సుభాషిణి గారు, నగర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడు లక్ష్మీ నరసమ్మ గారు, కామ్రేడ్ శాంతమ్మ గారు, ఆశా కార్యకర్తలు హాజరు కావడం జరిగింది. 1856వ సంవత్సరంలో 8 గంటల పని విధానం, 8 గంటల విశ్రాంతి, 8 గంటల కుటుంబ పని అనే సూత్రప్రాయమైనటువంటి దానిపైన ఆధారపడి ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 1886వ సంవత్సరంలో 8 గంటల పని దినాన్ని సాధించడంలో చికాగో నగరంలో జరిగినటువంటి పోలీసు కాల్పుల్లో అమరులైనటువంటి వేలాది మంది కార్మికుల సోదరీమణులకు ఈ మేడే సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాటిని తుంగలో దొక్కేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉంది. 29 కార్మిక చట్టాలను 4 కార్మిక కోడ్లుగా కుదించడాన్ని ఏఐటియుసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సమస్యల పరిష్కారం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం చెల్లించకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించడాన్ని ఈ మేడే సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు కోసం, కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత కోసం, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాల కోసం, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం పోరాటాలకు ఈ మేడే వేదిక కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆశా కార్యకర్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి వాటికి ఈ మేడే సందర్భంగా అయినా కానీ జీవోలు జారీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాబోయేటువంటి కాలంలో ఈ మేడే వేదికను ఉద్యమాల వేదికగా, పోరాటాల వేదికగా నిలవబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ మేడే సందర్భంగా కార్మిక హక్కులను కాపాడుకోవడంలో కీలక పాత్ర ఏఐటియుసి దేశవ్యాప్తంగా పోషిస్తుందని తెలియజేస్తూ మరొకసారి దేశవ్యాప్తంగా మేడే పండుగను జరుపుకుంటున్నటువంటి కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మేడే పండుగ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అన్ని రంగాలు జరుపుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి పండుగ దినంగా కార్మిక వర్గం జరుపుకుంటా ఉంది. అందుకోసమనైతే ప్రభుత్వాలు గుర్తించాలి, మేడే అనేది కార్మికులకు ఒకరోజు సంవత్సరంలో వచ్చేటువంటి ఓ పండుగ. ఆ పండుగను కూడా సెలవు దినంగా ప్రకటించకపోవడం చాలా దుర్మార్గం. అందుకోసమనైతే మేడేను దేశవ్యాప్తంగా సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కార్మికులకు అందరికీ మేడే శుభాకాంక్షలు. ఈ మేడే నుంచి ఆశా కోరికల దినంగా ఈ రోజు నుంచి మేము జరుపుకోవాలనుకుంటున్నాము. మా ఆశాల అజెండా 5 ముఖ్యమైన ఉద్దేశాలు. అవి వచ్చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3
హామీల పైన మాకు చెప్పారు. హామీలకు జీవోలు వెంటనే విడుదల చేయాలనేది ఒకటి, ఉద్యోగ భద్రత, 8 గంటల పని విధానాలు, ఇంకా టీబీ అలవెన్స్, లెప్రసీది, కరోనా అలవెన్స్ అవి అయితే కన్నా 4 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నవి, అవి కూడా తక్షణమే విడుదల చేయాలనేసి ఈ మేడే సందర్భంగా కోరుకుంటున్నాము. ఈ ఆశా వర్కర్లకు జీతాలు కూడా నెల నెల ఖచ్చితంగా 10,000 ఒకటేసారి పడేటట్టుగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. కనీస వేతనం 36,000 అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము.